నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. మాడుగుల మండలం కలకొండ గ్రామం అతను రాజకీయ నాయకుడు కాదు. అణగారిన వర్గం నుండి వచ్చిన సాధారణ వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం, గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. అతనే కల్వకుర్తి నియోజకవర్గ మాడుగుల మండలం కలకొండ గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటయ్య గౌడ్. ఆయన ప్రధానంగా మన ఊరు మన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు. వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం డబ్బుకు వెనుకాడకుండా తన సొంత నిధులతో గ్రామ అభివృద్ధిని చేస్తున్నానని, తనను చూసి తనతో పాటు గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని, మహాత్మా గాంధీ చెప్పిన మాటలు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఆదర్శంగా తీసుకుని కలకొండ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని, తన కూతురు జనని జ్ఞాపకార్థంగా జనని ఫౌండేషన్ ద్వారా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి మూత్రశాలలను గత పాలకులు మూత్రశాలలను నిర్మించమని పాఠశాల యాజమాన్యం కోరగా వారు స్పందించకపోవడంతో తన వంతుగా 4 మూత్రశాలలను నిర్మించడం జరిగిందని, అలాగే 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందించడం జరిగింది. అదేవిధంగా జనని స్మారకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించాం. టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి జట్టుకు ప్రథమ బహుమతిగా 21,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 16,000 అందించడం జరిగింది. తమ గ్రామంలో గత 15 సంవత్సరాలుగా గొడవలకు, అశాంతికి నిలయంగా ఉండేది. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మాడుగుల పోలీసు వారు తనను సంప్రదించగా తన వంతుగా కలకొండ గ్రామంలో 24 సీసీ కెమెరాలను శాంతి భద్రతల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నటువంటి కలకొండ శనగలగుట్ట 3 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డును మట్టి పోసి చదును చేయడం జరిగిందని, కలకొండ మాడుగుల రోడ్డు 7 కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను తన సొంత నిధులతో జేసీబీలు పెట్టి తొలగించడం జరిగిందని, గ్రామాల్లో గ్రామాల పేర్లతో ఉండేటువంటి గ్రామాల పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మరణించిన లేదా ప్రమాదం సంభవించి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ తన వంతుగా ప్రతి కుటుంబానికి ఇప్పటి వరకు 5,000 రూపాయల చొప్పున దాదాపు 50 నుండి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని, నిరంతరం గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని, అందుకు గాను తనకు 2,40,000 రూపాయలతో జనని ఫౌండేషన్ పేరుతో తను పుట్టిన గడ్డకు, గ్రామం మీద ఉన్న ప్రేమతో ఏదో ఒకటి చేయాలని, గ్రామ అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాను. రాబోయే కాలంలో గ్రామ ప్రజలు తనను దీవించాలని, అవకాశం వస్తే ఎంపీటీసీగా లేదా సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుందని, కలకొండ గ్రామ అభివృద్ధి మరింత వేగంగా చేయడానికి పాటుపడతానని, గ్రామ అభివృద్ధి కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడనని, ప్రాణం ఉన్నంత వరకు తమ సేవలు, పదవులు ఉన్నా లేకున్నా కొనసాగుతాయని ఆయన అన్నారు. గుళ్ళు కట్టిందండి, నిజమేనా? సీసీ కెమెరా కూడా పెట్టిందంట. స్కూల్లో బాత్రూమ్ మంచిగా చేపించిండంట. అంటే చెప్తారు కదా, అంటే మా తండోలేమో స్కూల్కి పోతారు పిల్లలు, అందుకే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎందుకు జయపాల్ యాదవ్ 3 సార్లు గెలిచిండు, మా ఊర్లోకి వచ్చి ఇంత పని చేసి ముట్టుకున్నాడు కాదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరు కసిరెడ్డి ఆయన కూడా ఏం చేసినోడు ఏం కాదు. ఎవరు చేసిన వాళ్ళు కలిపి ఏం మేలు చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు మీ ఊరికి మరి అనిపిస్తుంది అంటే మీకు ఊర్లో ఇంత మంచి పనులు చేస్తున్నారు, ఆయన మీరు ఎట్లా? సర్పంచ్ మాడుగుల మండల గ్రామ పంచాయతీ కలకొండ ఊళ్ళో మంచి సేవలు చేస్తుండు, మంచిగా చేస్తుండు, గుళ్ళు చేస్తుండు, అన్ని పనులు చేస్తుండు. ఆయన రాజకీయంగా 10 రూపాయలు డబ్బు పొందలేదు. సొంతం కష్టపడి చెమటలు తీసి 4 ఈదులు ఎక్కి తాళ్ళు ఎక్కేసి స్వయం కృషితోని ఆ డబ్బులు ఖర్చు పెడుతుండు. వీళ్ళ ప్రజల గురించి ఇంకేస్తే అటువంటి వాళ్ళు 10 రూపాయలు సహకరించాలి, ఎవరు చేయలేదు. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న నాయకులు కూడా ఇంతవరకు చేయలేదు. మరి అలాంటి వ్యక్తి రాజకీయంలోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఊరు మంచి డెవలప్మెంట్ అటువంటి వాళ్ళు ఊర్లో ఉంటే సహకరించేస్తాం. అటువంటి వాళ్ళు ఉంటే ఊరు ముందర కూడా ఏం పేరు ఆగిపోతుంటారు. మీ పేరన్నా? మీ పేరా? అదే అలాంటి వ్యక్తికి నాకు ఇప్పుడు మీరు మంచి పని చేస్తారు అంటారు కదా, ఒకవేళ రాజకీయంగా వస్తే కనుక ఆయన మీ ముందుకు వస్తే మంచిగా చేస్తాడు పనులు కూడా. ఇప్పుడైతే బాగానే చేస్తుండు. ఆయన గెలిచినా గెలవకున్నా బాగానే చేస్తుండు. ఇప్పుడైతే ఆయన సొంతం పైసా పెట్టి ఏదైనా ఒకటి చేసి పెట్టుకోవాలని నా ఉద్దేశంలో అనుకుంటున్నాను. అట్లా
ఎంపీస్ అయినా సరే ఓ సర్పంచ్ అయినా సరే మా ఊరికి అన్నదంటే నేను ఆపదంటే ఈ టైం కూడా టైంకి వెళ్తాడు ఆయన అట్లా. ఊళ్ళో ఇంకోటి చనిపోతే 5,000 ఇస్తుండ్రు. ఇవాళ రేపు సొంత కొడుకు ఒక 1,000 రూపాయలు ఇయ్యడు. ఈ వారం వల్ల 5 మంది నలుగురు చనిపోయి 4,500 రూపాయలు ఇచ్చాడు వారం వల్ల. ఐదు పిల్లలకు క్రికెట్ మ్యాచ్ల గురించి అభివృద్ధి చేస్తున్నాం. క్రికెట్ మ్యాచ్లు జెండా వందనం కూడా పిల్లల గిఫ్ట్లు అవి ఇవి రోడ్డుకు ఎన్నడూ ఏం మేలు చేయలేదు. ప్లేట్లు కూడా లేవు. సాయం చేసి నేను తీసుకుపోయి నలుగురు నేను సాయం చేస్తున్నా తప్ప వేరే ఎవరికో ఆశపడి ఎవరిదేమో నేను అదిగాలి. ప్రధానంగా నాకు ఈ భూతాలు లేకపోతే నేను బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాను కానీ దీన్ని నమ్మిన నేను నమ్మిన అదే నమ్మకంగా నాకు భూతాలు నన్ను మంచిగా సహకరించింది. ఆ రకంగానే నేను నలుగురు సహకరించిన. నేను ఇంకా కూడా నేను ఒక రైతుని కాబట్టి ఏం కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని అంటే గిట్టుబాటు ధర ఎరువులు విత్తనాలు ఫ్రీ ఇచ్చి గిట్టుబాటు ధర మంచి అనుకూలంగా కలిగిస్తే ఎప్పుడైనా రైతు రాజీ అవుతాడు. బిచ్చగాడు ఎప్పుడు కాడు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు వచ్చి ఈ నాయకులు వచ్చి మొత్తం రైతును బిచ్చగాన్ని చేసి పెట్టారు. నేను ప్రతి సంవత్సరం 250 నుంచి 300 క్వింటాల పత్తి పండిస్తా 20 ఎకరాలల్లో. అదే గిట్టుబాటు ధర ఉంటే ఈయన 2 లక్షల రూపాయలు నాకు రైతు బంధు బ్యాంకులలో రుణమాఫీ అవసరం లేదు. నువ్వు గిట్టుబాటు ధర కలిగిస్తే చాలు, నేనే కట్టుకుంటా పోయి నేరుగా బ్యాంకు పొందుతాను, నేనే తెచ్చుకుంటాను, నమ్మకం పెరుగుతుంది. ఇది ఇప్పుడు వీళ్ళు ఇచ్చి ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా ఆపద వాడికి బ్యాంకు పోతే నమ్మరాకుండా అయింది. ఆయన ఏవాడు పిరి మాఫీ చేసినాడు, ఈయన ఇచ్చినాడు అన్న కాడికి అయిపోయింది. అది మా నమ్మకాలను పెంచిరు కానీ పెంచలే ఈ గవర్నమెంట్ స్కీములు పెట్టి. కానీ గుర్తుపట్టవలసింది ఏంటంటే రైతును పెంచి పోషించుర్రి కానీ నడ్డిచ్చే ఉపాయం చేయకూరి ఎట్టి పరిధిలో అని నేను విజ్ఞప్తి చేసుకున్నాను. ప్రతి ఒక్క నాయకునికి అదే చెప్తున్నాను. నేను రైతు బిడ్డను కాబట్టి నాకున్న కోరికలు ఇవే.